ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. సింహరాశి వారికి జూలై 13, 14, 15 తేదీలలో గ్రహాల ప్రభావం జీవితంలోని మరో ముఖ్యమైన అంశంపై కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అది మీ ఆర్థిక పరిస్థితి, గౌరవం మరియు భవిష్యత్తు నిర్ణయాలు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే కొన్ని వారాలపై దాని ప్రభావం ఉండే అవకాశం అనేది కనిపిస్తోంది. అందుకే తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ఆలోచించి అడుగు వేయడం ఎంతో అవసరం. సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణం ఉంటుంది. ఏ పని వచ్చినా ముందుండి పూర్తి చేయాలనే తపన ఉంటుంది. కానీ ఈ సమయంలో గ్రహస్థితి చెప్పే విషయం ఏమిటంటే ప్రతి బాధ్యతను మీరే మోసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు ఇతరుల సహాయం తీసుకోవడం కూడా తెలివైన నిర్ణయమే. ముఖ్యంగా కుటుంబం లేదా ఉద్యోగంలో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని దూరం చేయకుండా వారి సహకారాన్ని స్వీకరించండి. జూలై 13న మీ దృష్టి డబ్బుకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఉండవచ్చు. చాలా రోజులుగా రావాల్సిన ఒక మొత్తం గురించి సమాచారం అనేది రావచ్చు. అయితే మాటలు నమ్మి ముందుగానే ఖర్చు అనేది చేయకండి. డబ్బు నిజంగా చేతికి వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈరోజు ఎవరైనా పెట్టుబడి పెట్టమని లేదా త్వరగా లాభం వస్తుందని చెప్పినా వెంటనే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి. జూలై 14న మీలో ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేయాలనే బలమైన కోరిక కలుగుతుంది. ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకుంటే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేయకుండా ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయండి. మీ కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జూలై 15న ఒక కొత్త సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయానికి సంబంధించిన ఒక ఫోన్ కాల్ లేదా సందేశం అనేది రావచ్చు. కానీ విన్న ప్రతి విషయాన్ని నిజమని నమ్మకండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా పత్రాలపై సంతకం చేసే ముందు ఒకసారి కాదు 2 సార్లు చదవడం మంచిది. జూలై 16న భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి నెల కొంత పొదుపు చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్యం కోసం కొత్త అలవాట్లు ప్రారంభించాలనే ఆలోచన రావచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని అనిపించవచ్చు. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ అవకాశం నిజంగా మీకు ఉపయోగపడుతుందో, ఏది కేవలం ఆకర్షణ మాత్రమేనో ప్రశాంతంగా పరిశీలించండి. సింహం వేటాడే ముందు పరిస్థితిని గమనించినట్లే మీరు కూడా ప్రతి విషయంలో సహనం పాటిస్తే గ్రహాల అనుగ్రహం మరింత బలంగా మీకు కలిసి వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నప్పటికీ కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు కారణం లేకుండానే మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. బయటకు మీరు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కొన్ని విషయాలు మిమ్మల్ని ఆలోచనలో పడేయవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం, కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం సహజంగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఒంటరిగా బాధపడకుండా మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే మనసుకు ఉపశమనం లభిస్తుంది. జూలై 13న శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. చిన్న అలసటను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు త్రాగడం, రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే మిగతా పనులు సాఫీగా సాగుతాయని గుర్తుంచుకోండి. జూలై 14న మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ అదే ఉత్సాహంతో మీ శరీరంపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకండి. ప్రయాణం చేసేవారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వల్ల చిన్న పొరపాటు కూడా ఇబ్బందికి కారణం కావచ్చు. మీరు ప్రశాంతంగా ఉంటే ఆ రోజు చేసే పనుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. జూలై 15న పాత స్నేహితుడు లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. ఆ పరిచయం మళ్ళీ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే గతంలో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకుని కోపంతో స్పందించకుండా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి సంబంధానికి మరో అవకాశం ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించి నిర్ణయించండి. జూలై 16న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కొంత సమయం గడపడం మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడిన ఒక కుటుంబ సమావేశం లేదా శుభకార్యానికి సంబంధించిన చర్చ అనేది జరగవచ్చు. ఈరోజు మీరు చెప్పే మంచి మాట
ఎవరికైనా కొత్త ధైర్యాన్ని ఇవ్వగలదు. అందుకే మీ మాటల్లో ప్రేమ, ఓర్పు, ఆప్యాయత ఉండేలా చూసుకోండి. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే ప్రతి ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. పని పూర్తయ్యాక ఫలితాన్ని చూపించడం మంచిది. మీ విజయానికి కారణమైన కృషిని కొనసాగిస్తే విమర్శలు కూడా ఒకరోజు ప్రశంసలుగా మారుతాయి. సింహరాశి వారికి ఈ 4 రోజులు ఒక విషయాన్ని బలంగా నేర్పబోతున్నాయి. ధైర్యం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. విజయం అంటే అందరినీ ఓడించడం కాదు, మనలోని బలహీనతలను జయించడం. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కావడంతో ఈ 4 రోజుల్లో ఉదయం సూర్యోదయం సమయం ఎంతో పవిత్రమైనదిగా భావించవచ్చు. వీలైతే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి తూర్పు దిశగా నిలబడి సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. అనంతరం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు భక్తితో జపించండి. ఇది మనసుకు ధైర్యాన్ని, నిర్ణయాల్లో స్పష్టతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆధ్యాత్మికంగా విశ్వసిస్తారు. జూలై 13న శివాలయాన్ని దర్శించి శివలింగానికి అభిషేకం చేయించగలిగితే ఎంతో మంచిది. సాధ్యం కాకపోతే ఇంట్లోనే ఓం నమః శివాయ అని కొద్దిసేపు జపించండి. జూలై 14న ఆంజనేయ స్వామిని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి లేదా వినండి. జూలై 15న వెంకటేశ్వర స్వామి లేదా మహావిష్ణువును స్మరించి మీ మనసులోని కోరికలను భక్తితో చెప్పుకోండి. జూలై 16న గురువులను, పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ శక్తికి తగ్గట్టుగా దానం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, వృద్ధులకు అవసరమైన వస్తువులు అందించడం వంటి చిన్న సహాయం కూడా గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. దానం విలువ డబ్బు మొత్తంలో కాదు, మనసులోని కరుణలో ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు, మీరు తప్ప. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు, కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు, మరికొందరు మీ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు. కానీ మీ మార్గం సరైనదని మీకు నమ్మకం ఉంటే ఇతరుల మాటల కంటే మీ కృషిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, సింహం ప్రతి శబ్దానికి స్పందించదు, అవసరమైన సమయంలో మాత్రమే తన శక్తిని చూపిస్తుంది. అలాగే మీరు కూడా ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయం, మీ క్రమశిక్షణ, మీ సహనం వాటికి సమాధానంగా నిలుస్తాయి. ఈ 4 రోజులు మీకు పరీక్షలు అనిపించినా అదే పరీక్ష మీ జీవితాన్ని మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశంగా మారవచ్చు. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకం, కుటుంబంపై ప్రేమ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించగలరు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి.